పరిగి మండలం కాలాపూర్ గ్రామ భూబాధితుల దీక్షా శిబిరానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ పులిందర్ గారికి, ఇంత పెద్ద భూ పోరాటంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వికారాబాద్ జిల్లా, పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, చుట్టుపక్కల మహబూబ్ నగర్ నుంచి కూడా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, ఆ తర్వాత జేఏసీ భూ సర్వే ఇన్ఛార్జ్ బాలన్నకి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారికి, భిక్షపతి గారికి, అందరికీ, పక్కన ఉన్నటువంటి ఇన్ఛార్జిగా వచ్చిన రవీందర్ గారికి, జాగృతి తెలంగాణ జాగృతి వేదిక నుంచి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా శ్రీనివాస్ గారికి మరియు మేడం గారికి, పాల్గొంటున్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఈ గ్రామ భూ బాధితులైనటువంటి కంటి నిండా దుఃఖం పెట్టుకొని మెతుకు ముట్టని భయంగా గుండెల్లో భయంగా ఈ కడుపున పుట్టిన బిడ్డలను ఎట్లా సాదుకోవాలనో అని భయంగా బతుకుతున్న నా అక్క చెల్లెళ్ళందరికీ, ఇక్కడ పాల్గొంటున్న ఈ గ్రామ బాధితులకి, ఈ గ్రామం వారికి, ప్రపంచానికి సమస్యని తెలియజేయడానికి వచ్చినటువంటి, ప్రపంచం మొత్తానికి సమస్యని తెలియజేయడానికి వచ్చిన మీడియా అన్నదమ్ములందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న, ఈ కార్యక్రమంలో ఎటుగూడి నా గ్రామ భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిందని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి రావడానికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఎదుటివారి దుఃఖమైనా నా దుఃఖమైనా ఎవరి దుఃఖమైనా ఒకటే. ఒక తల్లి మాతృత్వం ఎక్కడైనా బజార్లో రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్న తల్లికి దుఃఖం వస్తుంది. వాడు ఎవడన్నా కానీ ఏ కన్న తల్లి బిడ్డ అని నీ బిడ్డ కోసం ఎట్లా దుఃఖపడతావో బయట ఎవరైనా ఏడుస్తున్నా మనకు దుఃఖం వస్తుంది. అంతే ఈ గ్రామంలో భూమి పోతున్నటువంటి భూబాధితుల దుఃఖం చూసి నా కళ్ళల్లో కూడా కళ్ళలో నీళ్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చాను. చూడండమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా. వీళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల, వందల, వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద వాళ్ళకి ఈ భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి, అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు, ఇంకో దగ్గర జరిగింది. ఈ పేదల భూములు మొత్తం కొల్లగొట్టి పెద్దలకు పంచిపెట్టే పనే ఈ ముఖ్యమంత్రి పనులు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులమ్మా. మనమేమంటున్నాం అంటే, తల్లి నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1250 ఎకరాలు, 1450 ఎకరాలు సమీకరించాలనుకుంటున్నావు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఈ తిండిలోని 4 గిన్నెలు మండించుకొని తరతరాల నుంచి వాళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వాళ్ళ రక్త మాంసాన్ని భూమికి అర్పితం చేసి వాళ్ళకు గుర్తుగా, అయ్యలకి, తాతలకి గుర్తుగా బిడ్డలకి ఇచ్చిన భూమి ఒక్కటే ఈ ముఖ్యమంత్రికి కనపడిందా? తెలంగాణలో ఎక్కడ భూములు లేవా? ఎక్కడ లక్షల ఎకరాల భూములు లేవా? ఏ పెద్దల భూములు లేవా?
ప్రభుత్వ భూములు లేవా? హైదరాబాద్ లో భూములు లేవా? ఏ భూములు లేనట్టుగా ఈ గ్రామంలో కూలి నాలి పనిచేసుకునే బీసీ ఎస్సీ ఎస్టీల రెక్కాడితే డొక్కాడని రక్తం తర్పించేటువంటి రక్త మాంసాన్ని భూమి కల్పితం చేసే బీసీ ఎస్సీ ఎస్టీ భూములు దొరికినాయా అని ఇక్కడ అడుగుతున్నా. ఇది పాపం కాదా అంటున్నా. ముఖ్యమంత్రికి పాపం తగలదా అంటున్నా. ఇలాంటి నీచపు, ఇలాంటి నికృష్టపు పాలన ఒక కూలి నాలి చేసుకొని రెక్కాడి తేరు డొక్కాడనటువంటి ఒక ఎస్సీ మాలమాదిగలు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కాపోళ్ళు, చిన్న చిన్న బీసీ కులాలు, పద్మశాలులు, అన్ని కుర్రోళ్ళు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, మాలమాదిగలు, మైనారిటీలు, లంబాడీలు, యాదవులు, ముదిరాజులు వీళ్ళు దొరికిరా నీకు? వీళ్ళ భూములు దొరికినాయా నీకు? ఇదేనా నీ ఇందిరమ్మ పరిపాలన? మరి ఆనాడు ఇందిరమ్మ చేసింది ఇట్లనే చేసిందా? ఇందిరమ్మ పాలన అని చెప్పుకోవాలి సిగ్గులు నీకంటున్నా, శరమలు అంటున్నా. ఈ భూముల 1450 ఎకరాలు కావాలంటమ్మా వీళ్ళకి. నేను చూపిస్తాను వీళ్ళకి 1,00,000 ఎకరాలు చూపిస్తా. పెద్దోళ్ళు ఎకరం అది పోయి తీసుకోమని చెప్పండి. 1,00,000 ఎకరాలు చూపిస్తా రాష్ట్రం అంతా. మీకు ఎక్కడెక్కడ భూములు కావాలనో పెద్దోళ్ళ భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు, పడవబడిన భూములు, ఇంకెన్నో భూములు 1,00,000 ఎకరాలు నీకు చూపిస్తా. ఈ పేదల భూములు నీకు ఎందుకు కనపడ్డాయి అంటే వీళ్ళు నోరు లేని అమాయకులు, వీళ్ళ తరఫున మనిషి లేడు, వీళ్ళు తిరుగుబాటు చేయలేరు, వీళ్ళు అమాయకులు. మాలమాదిగలకి ఏం తెలివి ఉంటుంది, లంబడోళ్ళకి ఏం తెలివి ఉంటుంది, గొల్లోళ్ళకి కుటుంబాలకి ఏం తెలివి ఉంటుంది, ముస్లింలకు ఏం తెలివి ఉంటుంది, మున్నూరు కాపాయానికి ఏం తెలివి ఉంటుంది అని వీళ్ళ నోటి కాడ భూమిని గుంజుకోవడానికి తిరుగుతున్నా కదా. వీళ్ళు అమాయకులు కాదయ్యా, అమాయకులు కాదు. కాళ్ళాపూర్ కాదు, నీ కాళ్ళు ఎరగొట్టడానికి బయలుదేరిన గ్రామం. నీ కాళ్ళు ఎరగొట్టి మడత పెట్టి నీ రాజ్యాన్ని సమాధి చేయడానికి బయలుదేరుతున్నా, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి గ్రామం ఇది. వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడలేదు అనుకోబాకు. ఖమ్మంలో 750 మంది బీసీ ఎస్సీ ఎస్టీలమ్మ సేమ్ ఇట్లనే కులాలు, కురుమోలు, సాగలోలు, మంగళోలు, వెడలోలు, ఎరకలోలు, మొత్తం అమాయకుల ఇళ్ల స్థలాలు 750 మంది ఇళ్ల స్థలాలు గుంజుకుంటే, ఈయనను గుంజుకుంటే అక్కడ పోయి యుద్ధం చేస్తామా? ఆ 700 మంది పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం దిగొచ్చుకొని 300 మందికి అదే స్థలంలో పట్టాలు ఇచ్చిందమ్మా. అది ఇళ్ళకి జాగా, అది ఇళ్ళ జాగమ్మా. అది 200, 150 గజాలు, 100 గజాల ఇళ్ళ జాగా. ఇక్కడ రైతు సమస్య, రైతు సమస్య, రైతు నడిపిస్తావు. రైతుల గురించి పెద్ద పోరాటం చేసిన వదలు కేసీఆర్ గవర్నమెంట్ లో. నువ్వు చేసిన లంగా పని ఏంటిది? నువ్వు చేస్తున్న లంగా నీచ రాజకీయం ఏంటిది? పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడానికి మనసు ఎట్లా పోయింది అని అంటున్నాం. అందుకని మేము ఏమంటున్నాం అంటే 1450 ఎకరాలు మీకు కనుబడింది ఈ 2 గ్రామాల మీద, కాలాపూర్ గ్రామం మీద, రాపోల్ గ్రామం మీద. ఈ 1450 ఎకరాల్లో నువ్వు తీసుకోవడానికి లావణ్య పట్టాలు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన రకరకాల రూపాలతో పేదవాళ్ళకి ఇచ్చిన భూములు ఉన్నాయి. ఈ లావణ్య పట్టాల నుంచి 428 ఎకరాలు సేకరిస్తారటమ్మా. గెజిట్ నోటిఫికేషన్ లో ఇవన్నీ కొట్టుకొని పోతారట. మిగతా పట్టా భూమిలో 159 ఎకరాలు ఈ గ్రామంలో సేకరిస్తారటమ్మా. సర్వే నంబర్ 124, 135 మొత్తం 587 ఎకరాలు వేసుకుపోతారటమ్మా. ఇందులో చూడండమ్మా ఏ కులాలు చూడండి అమ్మా. యాదవులకి 150 పైన ఎకరాలు యాదవ గొల్లోళ్ళయి, మున్నూరు కాపోళ్ళయి 80-90 ఎకరాలమ్మా, కురువోళ్ళయి 30 ఎకరాలమ్మా, ముష్టి గొల్లోళ్ళు కురుమోళ్ళు 30 ఎకరాలు, సాకలోళ్ళకి 30 ఎకరాలమ్మా. బట్టలు ఉతికి సాకలోళ్ళు, బట్టలు ఉతికే సాకలి కూలి నాలి చేసుకునే సాకలి కులస్తుల దగ్గర అటమ్మా 30 ఎకరాలు తీసుకుపోతారమ్మా. సిగ్గున్న అదరం మీకు రాజ్యానికి, శరణున్న అదరం మీకు. మనిషి పుట్టుక అరణ్యని, మానవ పుట్టుక అంటే అరణ్యమని. ఈ పేదోళ్ళ దగ్గరకు వచ్చి సాగులోళ్ళ భూములు ఎత్తకపోతావు, గొల్లోళ్ళ భూములు ఎత్తకపోతావు, ముష్టి గొల్లోళ్ళ భూములు ఎత్తకపోతావు. వాళ్ళు తిండి తిని పిల్లలు జాకి బళ్ళకు పంపి స్కూలుకు పంపి ఆ పిల్లలను ఎంతో భవిష్యత్తుకు వస్తారని పోరగాళ్ళకు ఉద్యోగాలు లేక అదే దూరబడి తిరుగుతుంటే వానికి ఉద్యోగం ఏమైతే మా గురి చేసుకుపోతానండి. సిగ్గున్నదా మీకు? శరమున్నదా? ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ దగ్గర పోయి మెడ వచ్చి తీసుకొని వస్తావు ఈ ఊరికి. రాహుల్ గాంధీని ఈడ్చుకొస్తావు ఈ ఊరికి. నువ్వు చూసే తెలంగాణ కాదు, నువ్వు చూసే సవట సంఘాలు కాదనుకో. నువ్వు చూసిన సవట సంఘాలు కాదు, పులిలాగా సింహంలాగా గాండ్రించడానికి ఉద్యమ వేదికలు, పార్టీలు, సంఘాలు రాబోతున్నాయి వీళ్ళ తరఫున. ఇక కూడా నమ్మా మాదిగలు 40 ఎకరాలమ్మా. వీళ్ళకి భూములే ఉండవు, వీళ్ళకి రాజ్యంలో స్థానం లేదు, తిండి కాడ స్థానం లేదు, చదువు కాడ స్థానం లేదు, ఎక్కడ స్థానం లేదు. మాదిగలకు కలిపి 40 ఎకరాలు ఉంటే అవి గుంజుకపోతారటమ్మా. 40 ఎకరాలు ఏ ఊళ్ళో ఏది చేయాలన్నా శ్మశానానికి కానీ
పార్కు కానీ ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా బిల్డింగ్ కట్టడానికి ఆడ ఎస్సీ ఎస్టీ బీసీలకి గవర్నమెంట్ ఏం భూములు ఇస్తే అవి వేసుకపోతారట. ఆడ మీకు భూములు లేవా? ఊళ్ళో దొరల దగ్గర భూములు లేవా? పెద్ద పెద్ద దొరసాల దగ్గర భూములు లేవా అంటున్నా. ఆ భూములు వేసుకపోవడానికి మరి వాటిని తీసుకుపోవడానికి మీకు మనసు లేదా? అవి తీసుకుపోవడానికి ఏమో మీకు మనసు రాదు, ఈ భూములు తీసుకుపోవడానికో మీకు మనసు వస్తుందా? ఇక చూడన్నమ్మా, ఇంకా ముస్లిం మైనారిటీలమ్మా 15 ఎకరాలు, ముస్లిం మైనారిటీలకి 10 ఎకరాల భూమి వేసుకుపోతారన్నమ్మ. పాపం వాళ్ళకి భూమే ఉండదు, వాళ్ళు సోడాలు అమ్ముకోనో పూలు పళ్ళు అమ్ముకోనో ఏదో అమ్ముకుంటా బతుకుతుంటారమ్మా. వాళ్ళకి ఎట్లా అదృష్టం కొద్దీ వాళ్ళు పైన అప్పుడు ఉన్నటువంటి భూములు వచ్చినాయి, వాళ్ళకు 30 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి, అవి తీసుకొని పోతారట. ఇట్లా చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఈ చిన్న బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ఇచ్చిన భూముల్ని తీసుకుపోవడం ఏం న్యాయం అని అడుగుతుంది. ఇది ప్రపంచానికి తెలవాలా? మాట్లాడేటోళ్ళు లేరా? ప్రగతిశీలవాదులు లేరా? మానవత్వం మూడిపోయిందా? మాట్లాడేవాడు ఎవడు లేరా? పార్టీలు లేవా? సంఘాలు లేవా? నిన్ను తండ్రిలాగా గెలిపించిన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళకి వచ్చి వీళ్ళు కాళ్ళకి దండం పెట్టి ఎమ్మెల్యేకి దండం పెట్టి అయ్యా ఈ భూములు వేసుకుపోతున్నారు అయ్యా, గవర్నమెంట్ వేసుకుపోతుందంటే ఆ ఎమ్మెల్యే అంటాడట, మీరు ఇట్లనే భూముల కోసం పోరాడితే మిమ్మల్ని జైలుకి పంపుతానంటాడట. జైలుకి పంపుతావు? నిన్ను రాజకీయ గోరు కట్టడానికి వచ్చిన ఇక్కడికి, రాజకీయ గోరు కట్టి రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీ భూములు లాక్కొనే పని చేస్తే నిన్ను సంకలంలో పెట్టి ఈడ్చుకపోయి నిన్ను జైల్లో పెట్టిస్తాం. అదే రేపు జరగబోయే పోరాటం. భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే వీళ్ళని చేపిస్తాడా? ఎక్కడ న్యాయం ఇది? ఏం న్యాయం ఇది? ఊరు సర్పంచ్ని బెదిరిస్తారా? గ్రామ సర్పంచ్ని బెదిరిస్తా. సర్పంచ్ సాబ్ నేను చెప్తున్నా, నువ్వు ఈ గ్రామం నుంచి రాహుల్ గాంధీ చెప్పడానికి ఢిల్లీ నడవడానికి బయలుదేరు, కాళ్ళతో నడవడానికి వెళ్ళారు. ఈ గ్రామం నుంచి హైదరాబాద్ దాటుకొని రాహుల్ గాంధీని గెలవడానికి ఢిల్లీ నడిచిపోయి రాహుల్ గాంధీ చెప్పడం ఈ గుండె ఘోష ఏంటో, మన ఘోష ఏంటో, తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి నీకన్నా మనసున్నా వికారాబాద్ వచ్చినాడు మన అడవులకి ట్రైనింగ్ చేయడానికి. ఏం ట్రైనింగ్ ఇచ్చి నువ్వు? ఈ భూమి లేకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయినా మొన్న లాకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిందా? లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిందో తెలియట్లే మరి మనకి. ఆమె ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మని కూడా అమ్మ అంటావా? లేవు అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటాను ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు మాకు. ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండో ఆయన దగ్గరకు పోతే కానీ తెలియదు. అందుకని నేనేమంటానంటే అమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, ఇలా 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళీ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు ఇవి. ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్స్. ఈ పట్టా భూమిలో మళ్ళీ చూడండి 50 ముష్టి వాళ్ళకి 100 ఎకరాలు, 300 కాపు వాళ్ళకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి ఒక 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాలమాది వాళ్ళకి 30 ఎకరాలు పట్టా భూములు కూడా కుదరపోతారటమ్మ. ఎవరిచ్చారా మీకు రైటు? ఎవరిచ్చారు మీకు హక్కు అంటున్నా? ఎవరు మాట్లాడట్లేదనా? ఎవరు పట్టుకొని గల్లా బట్టి గుండెకొచ్చి అడగట్లేదనా? భూములు వేసుకపోతావు. ఏ రాష్ట్రంలో ఎవరైతే భూములు వేసుకపోయినా వాడిని గోరు పెట్టింది ఆ రాష్ట్రంలో. ఎవరైతే భూములు వేసుకపోయిందో ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరు పెట్టింది ఆ రాష్ట్రాల్లో. నీకు 3వ కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలే భూముల మీద కన్నేసిన. ఎందుకంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు చూడడం, కన్నేయడం, లంబడోళ్ళ భూములు, మాలమాదిగ భూములు, సాకుల భూములు, కుమ్మరోళ్ళ భూములు, మంగళోళ్ళ భూములు, పద్మశాలుల భూములు, విశ్వకర్మల భూములు, బొల్లోళ్ళ భూములు, మిగిరాజుల భూములు, గౌళ్ళ భూములు మొత్తం వేసుకుపోతావు. నీకు దొరల భూములు కనపడలే. రెడ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో 8,000 ఎకరాలు ఉన్నాయి. రెడ్ల దగ్గర ఒక్కొక్క జిల్లాలో రెడ్ల దగ్గర 8,000 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మీరు భూ వ్యాపారం చేస్తారు, లక్షల ఎకరాల భూములు ఉంటాయి, భూస్వాములుగా తొలగిస్తారు, మీ భూమితోటి వ్యాపారం చేస్తారు, రెడ్ల భూమితో రాజ్యం చేస్తారు, రెడ్ల భూములతో అమెరికా పోతారు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెడతారు, ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ అని అందులో జరబడతారు. హీట్ పాలసీ అని ఒకటి తీసుకొస్తారమ్మా. ఆ పాలసీ తోటి మొత్తం భూములు మొత్తం కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందమ్మా.
మరి టీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఇది ప్రతిపక్షమా పక్షపాతమా తెలవట్లే. అదేం చేస్తుందో తెలియదమ్మా. అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షము ప్రజాపక్షము, పరిపాలన పక్షము ప్రతిపక్షం ఇద్దరు కలుస్తారమ్మా. మేము ఒకటే అంటున్నామమ్మా, ఎవడు పోరాడితే వాడే ప్రతిపక్షం, ఎవడు యుద్ధం చేస్తే వాడే ప్రతిపక్షం. ఇక్కడ భూములు పోయినాయమ్మా తల్లి, ఎందుకు రావట్లే కేసీఆర్? దేనికి రావట్లే కేసీఆర్? ప్రతిపక్ష నాయకుడి హోదాతో, క్యాబినెట్ హోదాతో 12 లక్షల రూపాయల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్ గా నువ్వు పోయి అడిగిన అడవుల ఈ రెస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో దాక్కొని బతుకుతున్నావు కదా. ఏడు ప్రతిపక్ష నాయకుడు సిగ్గున్నదా మీ పార్టీకి? రాజీనామా చేస్తారా కేసీఆర్? వీడికి వస్తావా? యుద్ధం చేస్తావా? యుద్ధం చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తారే, రావాల్సిన వాళ్ళు వస్తారు వీడికి. నేను అడుగుతున్నా, నేను చెప్తున్నామ్మా, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు రావట్లే? కేసీఆర్ వచ్చి రోడ్డు మీద కూర్చోమనమ్మా, ఆ లారీల మధ్యలో కూర్చోమను, సతుకుతాడా అనుగుతాడా లారీల కాడ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోమని మొత్తం బంద్ చేస్తే భూములు వచ్చి రావమ్మా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? కేసీఆర్ కూడా ఏముందంటే ఈ భూములు గవర్నమెంట్ తీసుకోవాలి, మన చేతిలో భూములు ఉండదు. మన చేతిలో భూములు లేకపోతే బిచ్చలాగా తిండి లేక తిప్పలు లేక బతుకుతాం కదా. అప్పుడు మనల్ని ఓటు అడుగుతారు అనమాట. 1000-2000 ఇచ్చి 1000-2000 ఇచ్చి మనల్ని ఓట్లు అమ్ముకోవాలంటే ఏంటి? మనకు భూములు లేకుండా చేయాలి. మనం భూములు లేకుండా చేస్తే మనం పిచ్చోళ్ళమై తిండి లేక ఓట్లు అమ్ముకునే బిచ్చలాగా మారుతాం కదా. అదే అనమాట. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదంటే అర్థం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటా? లేదా ఈ భూములు మన చేతుల నుంచి భూములు రేవంత్ రెడ్డికి పోవాలనా? కేసీఆర్ ఆలోచన అదేగా. మరి ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎందుకు రావడలే ఇక్కడికి? అందుకనే ఇక్కడ చూడండి, పట్టా భూములు కొట్టుకపోతారటమ్మా. ఆ తర్వాత పట్టా భూముల తర్వాత కాళ్ళాపూర్ గ్రామంలో 1400 మంది జనాభా గృహం గారి వివరాలు, దాదాపు 400 గృహాలు. ఇందులో ఒక నిమిషం ఇది చూడండమ్మా. ఉదాహరణకి పక్కన ఉన్న రాపోలు గ్రామం, ఇక్కడ కూడా 610 ఎకరాలమ్మా. ఈ 610 ఎకరాల్లో లావణ్య పట్ట. ఇక్కడ మారామాదిగలకు 250 ఎకరాలమ్మా. 250 ఎకరాలు. ఇదేంటి? హైదరాబాద్ మహానగరానికి దగ్గర ఉన్న ప్రాంతం. రేపు భవిష్యత్తులో కోట్ల రూపాయలు పలికే భూమి. ఇది బంగారంగా మారబోతున్నాం. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికట హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటారమ్మా. హైదరాబాద్కి చుట్టుపక్కల 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూమి మొత్తం బంగారం కాబోతుంది. ఆనాడు అడవులల్లా ఎవరు పోని అడవులలోనేమో ఆనాడు భూమి ఇచ్చింది. ఆ భూమికి బంగారాలాగా రేటు పెరుగుతూనేమో భూములు లాక్కుంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం అని అడుగుతున్నా. అందుకనే పక్కన రాపోలు గ్రామం పోతామమ్మా. ఆడ కూడా 100 ఎకరాల భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారమ్మా. ఆడ కూడా మాట్లాడదాం, ఈడ కూడా మాట్లాడదాం. ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, సమ్మక్క సారక్కలు 700 ఏళ్ల క్రితం అమ్మా భూమి కోసం కత్తులు తీసుకొని యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించారు అమ్మ వాళ్ళు. సాగర ఐలమ్మ గొడ్డలు తీసుకొని రాజ్యం కోసం సాగర ఐలమ్మ భూ పోరాటం చేసిందమ్మా. వాళ్ళకి చదువు లేదమ్మా. మీకన్నా పోయే చదువులు టీవీలు వచ్చినాయి కానీ వాళ్ళకి ఆ చదువు కూడా లేదమ్మా. పండుగ సాయన్న యుద్ధం చేసిందమ్మా భూమి కోసం, రాజ్యం కోసం, మన ఆత్మగౌరవం కోసం. మరి మనకి కూడా ఆ వారసత్వం ఉండబట్టే ఇవాళ ఎవరికి లొంగకుండా సర్పంచ్ మీతో ఉండి ఈ గ్రామ పోరాటం నడిపిస్తున్నారమ్మా. అందుకనే మీ పోరాటం చెదరొద్దు, మీ పోరాటం తగ్గొద్దు, మన ఆత్మగౌరవం కోల్పోవద్దు. ఎందుకంటే మీ అయ్యలు మీ తాతలు రక్త మాంసాలు ఈ భూమికి అర్పించి ఈ భూమి మీదనే పోరాటం చేసి ఈ భూమిని బిడ్డలకు ఇచ్చారు. ఈ భూమిని చూసిగా ఒక్క అంగుళం పోకుండా మీ బిడ్డలకు ఇవ్వాల్సిందే. ఈ భూమి పోవడానికి లేదు. మీ భూమి ఒక్క అంగుళం మీ భూమి పోకుండా నా గుండెల్ని అడ్డం పెడతానని వాగ్దానం చేస్తున్నాను. సంపితే నన్ను చంపండి, నన్ను దాటిపోండి, నన్ను నరికి చంపినా నా గుండెలు తీసి తుపాకులకు అడ్డం పెడతా. కానీ ఈ కాళ్ళపూరు పక్కన రాపోలు కావాలి అంగుళం భూమి పోనీయమని వాగ్దానం చేస్తున్నాం. ఈ గ్రామానికి ఎట్లా పోతుందో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తీసుకొని వస్తామమ్మా. నిన్న కవిత గారితో కూడా మాట్లాడానమ్మా. ఇక్కడ భూమి వివరాలు మొత్తం మాట్లాడానమ్మా. కవిత గారు జాగృతి అధ్యక్షురాలు గారితో మాట్లాడినమ్మా. మిగతా పార్టీలతో అనేక విషయాలు మాట్లాడితే పెద్ద స్పందన లేదని, సరే మిగతా పార్టీలకు కూడా చెబుదామని వారితో కూడా మాట్లాడితే వారు కూడా ఈ యుద్ధానికి సిద్ధమని చెప్పారమ్మా. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో పాల్గొనే వాళ్ళు మిగతా పార్టీలకు కూడా చెబుదాం. ఎమ్మెల్యే పార్టీకి చెబుదాం, సిపిఐకి చెబుదాం, సిపిఎంకి చెబుదాం, కాంగ్రెస్కి చెబుదాం. కాంగ్రెస్ అంటున్నా చూడండి, కాంగ్రెస్కి చెప్పొద్దమ్మా. మిగతా పార్టీలకు కూడా, బీఆర్ఎస్ కూడా ఎవరు వస్తాడో కావాలో చూద్దామమ్మా. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల భూములు, పేద అగ్ర కులాలు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ భూములు,
అందరి భూములు లాక్కుంటుందమ్మా ఈ రాజ్యం. ఈ గ్రామం ద్వారా బుద్ధి చెప్పి ఈ గ్రామంలో రైతుల దగ్గర లాక్కుంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులమ్మ. మనం భూములు అమ్ముకునేట వాళ్ళం కాదు. భూమి మనకు వస్తువు కాదమ్మా. భూమి మనకు భావోద్వేగం, భూమి మనకు తల్లి, భూమి మనకు తండ్రి, భూమి మనకి బిడ్డలు, భూమి మన ఆత్మ. భూమికి మనకి మధ్య ఒక అమ్మ బిడ్డల సంబంధం అమ్మ. ఆ భూమి పోతే మనకు బతకం. ఏది జరిగినా బాయికాడికి, మంచైనా చెడైనా అంతా బాయికాడికి పోయి జీవితం యుగయుగాలుగా భూమికి అనుబంధంగా మారిన భూమి పోతే ప్రాణం పోయినట్టే. అలాంటి భూమిని కాపాడుకోవాలి. ఇంతటి ఎర్రటెండలో ఎన్ని రోజులైనా ఈ యుద్ధం ఆపొద్దు. ఈ యుద్ధంలో పాల్గొందాం. ఈ యుద్ధంలో భూమి పోకుండా చేద్దాం. అంగుళం భూమి పోకుండా ఇది మహోద్యమంగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు భూమి ముట్టుకోవాలన్నా గజ్జలాడిపోయేలా రాజ్యం ప్రభుత్వం. నేను అంటున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని, నువ్వు తండ్రి అనుకోని నువ్వేదో మమ్మల్ని కాపాడుతావని నువ్వేదో పెంచుతావని నీకు ఓట్లేస్తే ముఖ్యమంత్రి చేసే పని ఇది. ఎట్లా నిజం మాట్లాడింది, మొత్తాన్ని లటకన బయటికి వెళ్ళింది. ఇది నా పని కాదా, రేవంత్ రెడ్డి లాక్కుంటానని చెప్పిండాడు. అది దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి లాక్కుంటాడు. నిజమే, ఈ ఆలోచన అంతా రేవంత్ రెడ్డిదే. భూమి తెలంగాణలో ఎక్కడెక్కడెక్కడెక్కడ అమాయకుల భూములు ఉన్నాయి, మౌన జాతుల భూములు ఎక్కడున్నాయి, మూగ జీవుల భూములు ఎక్కడున్నాయి, బీసీఎస్సీ ఎస్టీ బిడ్డల భూములు ఎక్కడున్నాయో, అగ్రకుల పేదలు అమాయకులైనటువంటి వారి భూములు ఎక్కడున్నాయో అన్నిటి మీద కన్నేసింది మా రాజ్యం. ఈ భూములు మొత్తం ప్రైవేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తారు. ఫోర్త్ సిటీ అన్నాడు ఏం లేదమ్మా, పెద్ద మాయా ప్రపంచం. అక్కడేదో డీల్ జరిగినట్టుగా, ఆడే ఒప్పందాలు జరిగినట్టుగా, అక్కడికి ఎవడో వ్యాపార సంస్థ వచ్చినట్టుగా, వాడికి ఈ భూమి ఇచ్చినట్టుగా, వాడు 1,00,000 ఉద్యోగాలు మనకి ఇచ్చినట్టుగా పేపర్లో రాయించారమ్మా. అంత బోగస్. అలాంటి ఫోర్త్ సిటీ లాగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో భూమిని వ్యాపారంగా మార్చడానికి, భూమిని వ్యాపారంగా మార్చి మన చేతిలో ఉన్న భూములు మొత్తం ఆగండాయా, మన చేతిలో ఉన్న భూములు మొత్తం తీసుకుపోవడానికి ఒక పెద్ద కుట్ర పథకం జరుగుతున్నాం. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతి ఆడమనిషి, ప్రతి మగ మనిషి, చిన్న పిల్లలు, బిడ్డలు, సర్పంచ్ సాబ్, గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం భూములు సాధించేంత వరకు అవసరమైతే గ్రామమే ఆమరణ నిరాహార దీక్షకి ఊరంతా తీసుకున్నామమ్మా. అమర నిరాహార దీక్ష. తిండి ముట్టొద్దమ్మా, తిండి ముట్టొద్దు. ఊరు మొత్తం సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం, సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం. సంటి పిల్లల తల్లులు తప్ప, చిన్న బిడ్డల తల్లులు తప్ప, మిగతా వాళ్ళు వృద్ధులు తప్ప, చిన్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరం ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మెతుకు ముట్టము. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వచ్చిర్రమ్మా, రాయాలా, నువ్వు రాసుకపోయి ముఖ్యమంత్రికి చెప్పు, యుద్ధం మొదలవుతుందని చెప్పండి. రేపటి నుంచే యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా రైతులు భూములు లాక్కుంటారో, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో. ఖమ్మం పోతే 3 సార్లు, ఖమ్మం పోతే 3 సార్లు అరెస్ట్ చేశారమ్మా. 3 సార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దానికి ముందు యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఎట్లాగో బయటపడ్డాం, అది సాధించుకున్నాం. మళ్ళా నా వాళ్ళకి ఇంకా మిగతా 300కి పట్టాలు ఇవ్వాలని మళ్ళా కలెక్టర్ దగ్గర పోతే, నేను ఇక్కడికి రాబోతున్నామ్మా. మళ్ళా ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎక్కడ పెడతారో చూద్దాం, రిమాండ్ చేస్తారా ఏం చేస్తారో చూద్దాం. కానీ విశారదల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి, గోలు కట్టడానికి రాష్ట్రం అంతా బయటకు వెళ్తుందమ్మా. మన ఒక్కడే కాదు, మనతోటి చాలా సంస్థలు, సమాజ సంఘాలు రాబోతున్నాయమ్మా. మీరంతా నేను ఒకటే కోరుతున్నా, ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాడి తాడుతో కట్టి నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవడన్నా రాత్రి పూట ఎవడన్నా వచ్చి సంతకాలు చేయించి తెల్ల కాగితాల మీద నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇంకొక భూమి ఇస్తాం, నువ్వు మా మాట నన్ను, ఎవరెవరి మాటలు నమ్మొద్దు, ఎవరెవరు ఉద్యమకారులు వస్తారని బ్రోకర్ మాటలు చెప్పి మీతో సంతకాలు పెట్టిస్తారమ్మా. చాలా జాగ్రత్త అమ్మా. ఏడు ముద్రలు కానీ సంతకాలు కానీ ఎక్కడా పెట్టొద్దు. అట్లా అడిగితే వాడిని తాళ్లతో కట్టేసి మాకు ఫోన్ చేయండి, సర్పంచ్కి అందరికీ చెప్పండి. నేను ఒకటే అంటానమ్మా, మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. నాకేం ద్వేషం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదమ్మా. నాకేం ద్వేషం లేదు. నువ్వు మంచి చేయి, నిన్ను అభినందిస్తాం. నువ్వు మంచి పని చేయి, నిన్ను అభినందిస్తాం. కానీ అమాయకుల దగ్గర భూములు కొట్టుకొని, భూములు లాక్కొని, వీళ్ళకి చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, దవాఖానా కట్టకుండా, హాస్పిటల్ కట్టకుండా, చదువులకు స్కూల్ కట్టకుండా, వీళ్ళకి ఉపాధి లేకుండా ఊరు తీసి పారేసి ఉల్టా వాళ్ళకున్న 1-2 ఎకరాలు కొల్ల పెట్టుకుని ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఏ దేశంలో ఉన్నా ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అమ్మ పరిపాలన? నీకు దవాఖానా కట్టాలా,
నీ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియాలా, నీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా, నీ చేతికి పని ఇప్పియాలా, అందరం చల్లగా బతకడానికి ముఖ్యమంత్రి పని చేయాలి. ఈ పని చెయ్యకపోగా ఉన్న 2 ఎకరాలు తీసుకుపోవడానికి రావడానికి బుద్ధి ఉన్నదా, సిగ్గున్నదా ఈ రాజ్యానికి అంటారు. అందుకనమ్మా 15 రోజుల క్రితం నా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ గ్రామంలో ఉన్నారమ్మా, నా కార్యకర్తలు ఈ గ్రామంలో ఉన్నారమ్మా. అదండి తీసుకపోండి అతను పక్కన అమ్మా. ఇక్కడ నా పార్టీ కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలు ఈ గ్రామంలో పక్క గ్రామంలో చుట్టుపక్కల ఉన్నదమ్మా. మీకు రక్షణ కవచంలా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారమ్మా. చుట్టూ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారు మీ భూములు రక్షించడానికి. మిలిటరీ అంటే ఎవరి మీదకో కాదమ్మా, రాజ్యాంగాన్ని రక్షించే ఆర్మీ ఉందమ్మా మా దగ్గర. రాజ్యాంగం చెప్పినట్టుగా ఆర్మీ ఉందమ్మా మనల్ని రక్షించుకోవడానికి, మనుషులు రక్షించుకోవడానికి. అందుకనే 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం తెలవంగానే నా కార్యకర్తలు వచ్చిందమ్మా. వికారాబాద్ నుంచి రవీంద్ర వచ్చింది. మా కార్యకర్తలంతా ఇక్కడ స్టడీ చేసిందమ్మా, మీతో పాటు పాల్గొంటాను. మా బాధితులే స్వయంగా మా కార్యకర్తలు ఉన్నారమ్మా. ఇక్కడ మా కార్యకర్తలు 10 రోజుల నుంచి మీతో కలిసి నడుస్తారు. ఈ విషయం తెలుసుకున్నాక మధ్యలో మా కార్యకర్తలు పంపినమ్మా. మన గ్రామం నుంచి మీరందరూ వచ్చి షాద్నగర్ వచ్చి కలిసి మాకు ఒక కాగితం ఇచ్చారు. నేను ఒక సర్పంచ్ సాబ్ 2 చేతులతో దండం పెట్టి మద్దతు ఇవ్వమన్నాడమ్మా. నేను అన్నా ఒకటే, ఎవ్వరికి దండం పెట్టద్దు, నువ్వు ముఖ్యమంత్రి మీ కాళ్ళకి దండం పెట్టి భూములు ఇచ్చేయాలమ్మా. ముఖ్యమంత్రి మీ కాళ్ళకి సర్పంచ్ సాబ్కి దండం పెట్టిస్తాం ముఖ్యమంత్రి చేత. ఇక్కడున్న ప్రభుత్వం కలెక్టర్ వచ్చి మీకే దండం పెట్టి మేము ఇక్కడ సర్వే చేసిన భూములను తీసుకోను, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టము, మీ భూములు మీరే దున్నుకోండి అని రాజ్యంతో చర్చించే పోరాటం చేయాలి. ఎవ్వరికి దండం పెట్టద్దు అమ్మా. నేను మద్దతు ఏందమ్మా, నేను మీ కుటుంబ సభ్యుని మద్దతు కాదు, మీతో కలిసి యుద్ధం చేస్తాం. మద్దతులు ఉండవు మాకు. మీ కంట్ల కన్నీరు గారిస్తే మా గుండెల నెత్తురు గారిద్దమ్మా. ఇదే మా బతు. ఇంట్లో ఒక సమస్యనా, ఇంట్లో సమస్య వస్తే ఎట్ట పిచ్చోళం అయిపోతామో, మనుషులకు సమస్య ఎక్కడ మనుషులకు సమస్య వచ్చినా మాకు అంతే ఉంటుందమ్మా. ఇంట్లో ఒక పద్ధతి, బయట ఒక పద్ధతి ఉండదమ్మా. పిచ్చి పెట్టినట్టుగా పని దొరికితే, నా ప్రజలు ఏడుస్తుంటే దుఃఖపడుతుంటే పిచ్చి పెట్టినట్టు ఆ పని అయిందాక తిరగడం మాకు తెలిసింది. గదే పని చేస్తాం. చూడండమ్మా, రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్తగా పట్టిండో 2 గ్రామాలని, రెడ్లు లేని గ్రామాలను పట్టుకున్నాడమ్మా. 6 రెడ్లు లేరు, 7 రెడ్లు. ఏందో ఏం తెలియమ్మా రేవంత్ రెడ్డిదే. 6 ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి భూములు లేవు, వాళ్ళకి భూములు పోటలే. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళ భూముల్ని ముట్టుకోకుండా బీసీ ఎస్సీ ఎస్టీ పిచ్చి అమాయకులు కదా వీళ్ళు. పాపం వీళ్ళు అమాయకులు కదా, వీళ్ళ తరఫున మనిషి లేడు కదా, నేనే వచ్చి కూర్చుంటుంది ఇక మనిషి లేడే అడిగితే, నేనే వచ్చి కూర్చుంటుంది ఇక మనిషి ఆడి. ఇలా వీలుగా ఉన్నమ్మా చిన్నది, ఒకటి కాళ్ళు ఇలా మన చిన్నది మామూలుగా కుక్కి మంచం పెట్టేది, ఆ రూములు వచ్చి ఉంటామని ఇక్కడ మీతోటి భూములు వచ్చి నాకు ఇక్కడ ఉంటామని అవసరమై మధ్యలో వచ్చిపోతామని. భూముల పని కావాలి. మీ కుటుంబ సభ్యుడిగా, ఈ గ్రామ సభ్యుడిగా అందరం కలిసి పోరాటం చేద్దాం. మద్దతు అంటే మేము పరాయాన్ని అర్థం. నేను పరాయాన్ని కాదు, సర్పంచ్ సాబు నేను సొంత అన్నదమ్ములాగా పోరాటం చేస్తాం. సమస్య లేదు, పోరాటం చేస్తాం. ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తారు. ఖమ్మంలో ఏ ఆదర్శ పోరాటం జరిగిందో, ఖమ్మంలో ఎలాంటి యుద్ధం జరిగిందో అలాంటి ఆదర్శ పోరాటం ఆవిష్కరించబోతున్నాం మన గ్రామం నుంచి. అందుకని ఇందులో భూములు కోల్పోయారు. రాపోలు గ్రామం కూడా పోతాం. అక్కడ కొద్దిగా చిన్న చిన్న హృదయం ఉన్న మనుషులు ఉన్నారట. అందరి పోరాటాలు, అందరి నాయకులు మద్దతు, యుద్ధాలు, పోరాటాలు చేద్దామని బయట నుంచి వస్తుంటే కొద్దిగా వాళ్ళు ఎందుకులే వీళ్ళు ఎందుకులే అంటాడట. అరే అట్లా నేనే మీ కాళ్ళు పట్టుకుంటున్నాయా, అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి యుద్ధం చేద్దాం, అందరం కలిస్తేనే అయితే కానీ నువ్వు వద్దు నేను వద్దు అంటే కుదరదు. ఆ ఊర్లో సగం మంది బాధితులు మన పక్షానే ఉన్నారు. ఆ గ్రామ బాధితులు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకళ్ళిద్దరు కొద్దిగా కురుస నాయకులు కురుసగా ఆలోచిస్తారట. నేను పోయి మంచిగా చెక్కలు పెట్టి వాళ్ళని కూడా మార్చి వస్తా. ఆడికి కూడా పోతా నేను ఇప్పుడు. అమ్మా, ఈ పోరాటం, ఈ యుద్ధం మన బిడ్డల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మీలాంటి బాధితులుగా ఉన్న లక్షల కోట్ల మంది తెలంగాణలో ఏ తల్లికి ఇట్లా భూమి పోకుండా ఈ గ్రామమే చాకలేలమ్మ సమ్మక్క సారలక్కలాగా ఆదర్శంగా నిలబడి యుద్ధం చేయాలి. ఎక్కడా లొంగొద్దు. ఈ 2 గ్రామాలలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకి రేపు ఏదైనా కదా పండించుకొని ఏదైనా బతుకుతాయంటే భూమి లేకపోతున్నారట.
అందుకనే కొద్దిగా నీళ్లు తాగండి, మంచిగా నీళ్లు ఎక్కువ తాగండి అమ్మ. నీళ్లు తాగి కొద్దిగా ఉదయం పూట కూర్చోండి. చాలా డేంజర్ ఎండలమ్మ, ఏప్రిల్లో వచ్చే ఎండలు. ఈ ఎండలకు చాలా ప్రమాదం, ప్రాణాలు పోయేంత డేంజర్గా ఉంటాయి. నీడ పట్టునే ఉండండి, పోరాటం చేద్దాం. నేను ఒకటే అంటున్నారు రేవంత్ రెడ్డి సార్, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మీద మాకు ఉంటుంది, కోపం ఉంటుంది, పోరాటం చేయాలన్నది. ఎందుకంటే మీరు తప్పు పనులు చేస్తుంటారు కాబట్టి మాకు పగ కోపం పెరుగుతుంది, భయంకరంగా పెరుగుతుంది. నువ్వు మంచి చేయి, నువ్వు మంచి చేయి. తెలంగాణ గడ్డ మీద ఏ పేదోడు భూమి ముట్టుకోనని ప్రమాణం చేయి, ఏ పేదోడు భూమిని టచ్ చేయని ప్రమాణం చేయి. అందరికీ మంచిగా చదువు, ఉద్యోగం, స్కూల్స్ అన్ని కట్టిస్తా. 500 మండలాలలో పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిస్తా. అందరి ఆరోగ్యాలు చూస్తా, అందరికీ ఉద్యోగాలు ఇస్తా, అందరికీ మంచిగా తిండి పెడతా, పౌష్టికారం, అందరి చేతికి పనిస్తాను. నీ మెడల గజమాలేసి నీకు ఆవిష్కరించి నిన్ను అభినందనలు తెలియజేస్తాం. మాకేం తెలిసి ఉంటుంది, మాకేం పని అంటాను. మంచి చేయి అభినందిస్తాం, చెడు చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదైనా పని పట్టుకున్నామంటే ఇప్పటివరకు వదిలింది లేదమ్మా మా చరిత్రలో, మా చరిత్రలో లేదమ్మా. మాకెవరి సమస్య అయినా ఒకటే, మా పరాయేనా ఇల్లేనా అంతా ఒకటే. అందుకని ఈ యుద్ధంలో గ్రామంలో ఉన్న ప్రతి మనిషి పోరాటం చేయాలి, ఈ భూమి కోసం పోరాటం చేయాలి. 15 రోజుల నుంచి మీ శిబిరం దగ్గరికి మా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పరిగణించి వికారాబాద్ నుంచి కాసుకొని మీ వెంబటే ఉన్నారు. ఈ పోరాటం భూమి మన చేతికి వచ్చేంత వరకు కొనసాగుతుందని, ఆ యుద్ధంలో ఏ విధమైన పోరాటం చేద్దాం, ఏ రోజు ఏ కాలిద్దాం, ఏ విధంగా దీన్ని దిగ్బంధనం చేద్దాం, ఎట్లా భూమి పోకుండా చేద్దాం, దానికి సంబంధించిన పోరాట రూపాలన్నీ మీకు వస్తాయి. నేను చెప్తున్నాను పోలీసులకి, ప్రభుత్వానికి, మా ఏ పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుత మార్గంలో, రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని మీరేనా శుష్కింప చేసుకుంటాం, మమ్మల్ని మేమే శుష్కింప చేసుకుంటాం తప్ప ఒక్కళ్ళని మేము ఒక పల్లెత్తుగా ఒక ఇబ్బంది ఎవరికి అసౌకర్యం కానీ కలిగించవమ్మా. ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనని తెలియజేసి, మా బాధని ప్రభుత్వానికి, రాజ్యానికి, ప్రపంచానికి తెలియజేసి, ఇంత ఘోరంగా అమాయకులైన బీసీఎస్సీ ఎస్టీల భూములు 1450 ఎకరాల భూముల్ని, ఈ చుట్టుపక్కల పట్టా భూముల్ని, లావణ్య భూముల్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి పేదలైనటువంటి భూములకి 100 ఏళ్ల క్రితం 60-70 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్ని లాక్కోవడానికి తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని చెబుతూ, ఇలాంటి పద్ధతిని మీరు వెనక్కి తీసుకోండి అని ముఖ్యమంత్రికి విజ్ఞాపన పూర్వకంగా, వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి, ఇక్కడున్న జిల్లా కలెక్టర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇక్కడున్న ఎమ్మెల్యేకి, ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ వినయపూర్వకంగా, విజ్ఞాపనతో, మంచి పద్ధతితో మీరు ఇది ఎత్తుగా చేసుకోండి. పద్ధతి మంచిది కాదు. 250 ఎకరాలను 1450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు కోసం, నా బొంద మీద ఇండస్ట్రియల్ పార్కు, మాకు ఇండస్ట్రీలు వద్దు, ఏమొద్దు, మా భూమి మాకు ఇస్తే చాలు, మా భూములు మాకు ఇంటే చాలు. మీరు ఇంకెక్కడైనా ఎత్తుక్కోండి, ఎక్కడికైనా పోయి. ఈ పోరాటం అతిపెద్ద పోరాటంగా మారకముందే ప్రభుత్వం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, చిన్న భూమి బిట్టే కదా 1450 ఎకరాలు, మేమే ఎక్కడన్నా చూపిస్తాం మీ భూములు ఎక్కడో, అవి తీసుకొని అక్కడ మీ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి, మా భూమి మాకు వదలండి. ఆత్మగౌరవంతో యుద్ధంలో గ్రామస్తులంతా భాగస్వాములై పోరాటం చేసి ఇది సాధించి ప్రపంచం ముందు విజయాత్ర చేద్దాం అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విశాల్ మహారాజ్ గారి నాయకత్వం, విశాల్ మహారాజ్ గారి నాయకత్వం.